అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే నేను సర్వపిండి చేస్తున్నాను. సొరకాయతో సర్వపిండి అనేది చేస్తున్నాను. ఒక హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. ఇది సొరకాయే, ఒక హాఫ్ చెక్క సొరకాయ. ఇదంతా ఇందులో వేసుకోవాలి. లేత సొరకాయ అనేది తీసుకోవాలి, ఇత్తనాలు అనేది ఉండొద్దు. సొరకాయ లేత తీసుకొని ఇట్లా మనం ఈ మామిడికాయ ఇట్లా గ్రేడింగ్ చేసేది ఉంటుంది కదా, తురుముకునేది, దాంతో తురుమేసుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఒక స్పూను. అన్నీ ఒక్కొక్కటి చూపించేస్తాను మీకు నేను. కొద్దిగా పసుపు, మంచి కలర్ అనేది వస్తుంది పసుపు వేస్తే. ఒక కొద్దిగా నువ్వులు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులు. సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్టు సరిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర, నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర 2 కలిపేసి వేసేసుకుంటున్నాను. కరివేపాకు కొత్తిమీర వేసాం కదా, కొంచెం సేపు నానబెట్టుకున్నాను శనగపప్పు, ఒక 2-3 స్పూన్లు. అది నానబెట్టుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, మనకి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సర్వపిండిలో తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పు అనేది. తర్వాత పల్లీలు, ఒక 2 గుప్పల పల్లీలు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు ఒక 2 గుప్పలు. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మనము గట్టిగా కలిపేసుకోవాలి. ఇందులో కారం అనేది ఎండిపోయిన కారం అనేది వేయట్లేదు, పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్టు కారానికి తగ్గట్టుగా, ఎవరు ఎంత తింటారో వాళ్ళ కారానికి తగ్గట్టుగా వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలిపేస్తాను. ఇదంతా ఇట్లా పిసికేసుకోవాలి, సాఫ్ట్గా పిసికేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొక కడాయి తీసుకున్నాను, తీసేసుకొని కడాయిలో ఆయిల్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇట్లా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి, చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయికి ఇలా ఆయిల్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేయాలి. అతుక్కోకుండా ఉంటుంది అన్నమాట. ఇట్లా స్ప్రెడ్ చేస్తే సర్వపిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఇట్లా ముద్ద తీసుకోవాలి. చూడండి, ఇట్లా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది. కలుపుకొని చూడండి ఇట్లా పెట్టేసుకొని ఇదంతా ఇట్లా నొక్కేసుకోవాలి. ఎక్కడ కూడా మందంగా లేకుండా సర్వపిండి అనేది ఇట్లా నొక్కేసుకోవాలి. కడాయికి పెట్టేసుకొని ఇట్లనే కడాయి ఇట్లా పై వరకు పెట్టొద్దు, ఇట్లా మొత్తం ఎడ్జ్ల వరకు పెట్టొద్దు. పెడితే కాలుతుంటే ఇట్లా కింద పడిపోతుంది. ఇట్లా ఇక్కడ వరకు పెట్టుకోవాలి, సగం వరకు పెట్టుకోవాలి. సగం వరకు పెట్టుకుంటే సరిపోతుంది, మరీ పైకంటే పెట్టుకోవద్దు. ఇట్లా పెట్టుకోవాలి, మొత్తం ఇట్లా నొక్కేసుకోవాలి. అన్నీ ఇట్లనే పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి సర్వపిండి అనేది. ఇట్లా మెట్టకు చూపిస్తాను. చూడండి, కడాయికి అంతా ఇట్లా పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది మీద ఇట్లా వేసుకోవాలి, కొంచెం ఆయిల్ అనేది. ఇంకా స్టవ్ అనేది వెలిగించుకొని మనము చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలి సర్వపిండి అనేది. మంచిగా ఇట్లా కాల్చేసుకోవాలి. ఇట్లా చిన్న కొద్దిగా హోల్స్ అనేది పెట్టుకోవాలి, మంచిగా కాలుతుంది. అందులో హోల్స్ అనేది పెట్టుకుంటే బాగా కాలుతుంది. సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. కాలాక మీకు చూపిస్తాను. తిప్పుకుంటూ కాల్చుకోవాలి, కడాయి అనేది ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నేను అన్నీ ఇట్లనే కడాయిలకు పెట్టుకుంటాను. చూడండి, ఇట్లా తిప్పుకుంటూ నేను సర్వపిండి అనేది కాల్చుకుంటున్నాను. ఇగో కాలాక ఇట్లా ఇట్లా వస్తుంది. కాలాక మంచిగా ఇగో కాలితే మనకి కడాయి నుంచి సపరేట్ అవుతుంది. చూసారా, ఇట్లా ఊగుతుంది. ఇట్లా ఇగో చూడండి, కాలుతుంది వేడిగా. ఇదైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అన్నీ అట్లనే కాల్చుకుంటున్నాను. చూడండి, స్టవ్ 4 పొయ్యిల మీద 4 పెట్టేసిన, అన్నీ అట్లనే కాల్చేసుకుంటున్నాను నేను. ఇదైతే అయిపోయింది. ఒకటైతే ఆపేస్తున్నాను, స్టవ్ అనేది ఒకటి ఆపేసాను. ఇట్లా మనం చుట్టూతా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఆయిల్ వేసి చుట్టూతా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఇట్లా కాల్చేసుకోవాలి. అన్నీ అట్లనే. మీకు చల్లగయ్యాక ప్లేట్లోకి తీసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, సర్వపిండి అయితే కాలింది. నేను కడాయిల నుంచి తీసాను. చూడండి ఎంత చక్కగా కాలిందో. సర్వపిండి అనేది మాడిపోలేదు, ఇంత మట్టుకి కాలాలి.
ఇక చూడండి సొరకాయ సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియోకి లైక్ అయితే చేయండి. ఇంతకుముందు ఇంకొక సర్వపిండి చేశాను, అందులో సొరకాయ అనేది వేయలేదు, ఇందులో సొరకాయ అనేది వేసాను. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. ఓకేనా, బాయ్ బాయ్.